హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని ఆమె చెప్పినందుకు టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేసి ఆమెను చంపే విధంగా, ఆమె చచ్చిపోయే విధంగా చేశారు. లోకేష్ టీము వాళ్ళందరూ కూడా అర్ధరాత్రులు ఆమెకి ఫోన్ చేసి టార్చర్ చేశారు. ఇది తట్టుకోలేక ఆమె బలవమరణానికి పాల్పడింది, ఆమె రైలు కింద పడి చనిపోయింది అనే వార్తలు, కథనాలు మనం చూస్తున్నాం. ఇంతకీ ఏం జరిగింది అంటే, ఇక్కడ సజ్జా అజయ్ అనే టీడీపీ యాక్టివ్ కార్యకర్త, ఆయన లోకేష్కి అలాగే టీఎన్ఎస్ఎఫ్కి గతంలో అధ్యక్షుడిగా పనిచేసేటువంటి బ్రహ్మం చౌదరికి చాలా దగ్గర వ్యక్తి. అలాంటి సజ్జా అజయ్ తన ఫేస్బుక్ ఖాతాలో అమ్మఒడి సంబంధించి, నేను చూసిన వీడియో అయితే అమ్మఒడి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాన్ని 5 ఏళ్ళ ఆమె ఇచ్చారని చెప్పేసి సదరు గీతాంజలి అనే మహిళ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సజ్జా అజయ్ 5 ఏళ్ళు ఎక్కడ ఇచ్చాడు? మొదటి సంవత్సరం 15,000 ఇస్తే, రెండో సంవత్సరం 14,000 ఇచ్చాడు, మూడో సంవత్సరం 13,000 ఇచ్చాడు. ఇక 4వ సంవత్సరం సగం డబ్బులు ఇచ్చి సగం ఎగ్గొట్టాడు. ఈ 5వ సంవత్సరం అయితే అస్సలు ఇవ్వలేదు. అలాంటిది నీకు 5 సంవత్సరాలు ఎలా వచ్చాయి తల్లి అని చెప్పి ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అది నేను కూడా చూశాను. అయితే ఇక్కడ సదరు మహిళ ఈ ట్రోలింగ్కి గురై చనిపోయింది అని నాకు కూడా నిన్నే తెలిసింది. అయితే ట్రోల్కి గురై చనిపోయింది. నిజంగా టీడీపీ జనసేన కార్యకర్తల ట్రోలింగ్ ఉండొచ్చు, ఆమె మనస్తాపానికి గురైంది, అలా చనిపోయింది అని అనుకోవచ్చు. సో అది కూడా ఒక కారణం ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ కొత్తగా మహాసేన రాజేష్ తన ఏదైతే ఛానల్లో ఉందో డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే ఆ మహిళ సంబంధించి, ఆ మహిళ 5వ తారీఖున మాట్లాడితే ఒక సంథింగ్ ఆంధ్ర అనే ఒక ఛానల్లో 5వ తారీఖున ఆమె మాట్లాడిన వీడియో టెలికాస్ట్ చేశారు. ఆమె చనిపోయింది 7వ తారీఖున. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అజయ లేకపోతే ఇంకొక వ్యక్తి, వాళ్ళు ఈ యొక్క ట్రోలింగ్ని ప్రారంభించింది 8వ తారీఖున ఆయన ఫేస్బుక్ ఖాతాలో పెట్టడం జరిగింది. ఫేస్బుక్ సజ్జా అజయ్ ఫేస్బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆ ట్రోలింగ్ పెట్టింది మార్చి 8 శివరాత్రి రోజున ఆయన దానికి సంబంధించిన ట్రోల్ చేస్తూ ఆయన వీడియో పెట్టడం జరిగింది. కానీ ఈవిడ గీతాంజలి అనే మహిళ చనిపోయింది మార్చి 7న ఉదయం 11 గంటల సమయంలో. దీనికి సంబంధించి చనిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రైల్వే సిబ్బంది పిఎస్ పరిధిలో కంప్లైంట్లో చూస్తే కనుక మార్చి 7th ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె చనిపోయింది. సో ఈయన ట్రోలింగ్ ప్రారంభించి అంటే ఫేస్బుక్లో పెట్టింది 8వ తారీఖున. అంటే ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళు ఆ మహిళ చనిపోయిందన్న విషయం కూడా వీళ్ళకు తెలియదు అనుకుంటా. ఇక్కడ గీతాంజలి అనే మహిళ తెనాలికి సంబంధించినటువంటి మహిళ, తెనాలి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ. సో ఆమె 7వ తారీఖున చనిపోయింది. వీళ్ళు 8వ తారీఖున పోస్ట్ పెట్టారు. బహుశా వీళ్ళు చనిపోయిందని తెలియక కూడా పోస్ట్ పెట్టిండొచ్చు. సో వీళ్ళ ట్రోలింగ్ వల్లనే ఈవిడ చనిపోయిందని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాష్ చేసుకుంటుంది అనే ఒక విమర్శ కూడా అనిపిస్తుంది. సో మొత్తానికి రాజకీయ విశ్లేషకులు ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వసాధారణం, కానీ ఒక మహిళ చనిపోయిన దానికి ఇటు రాజకీయం చేయడం సరికాదు, అటు వైసీపీ వాళ్ళు వీళ్ళ వల్ల చనిపోయింది అనడం సరికాదు. ఇక్కడ వీళ్ళు కూడా ఆమె చనిపోయిన తర్వాత ట్రోల్ చేయడం కూడా టీడీపీ వాళ్ళది సరికాదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.